వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు వినబడుతుందా? నమస్తే నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మన అభిషేక్ గారు చెప్పినట్టుగా ఏ విధంగా అతను కష్టపడి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, పెద్ద ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా కూడా కష్టపడి ఏ విధంగా తను బిల్డ్ అవుతూ తన పొలిటికల్ కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోగలిగారు ఆయన చెప్పడం జరిగింది. అతనికి ఉన్నటువంటి ఆదరణ ఎలాగ మోదీ గారి ఫార్ములా, ఈ చరిష్మా ఎలాగ ఉండనే ఉంటుంది. ఇతను కూడా చాలా ఫోకస్ చేశారు తమిళనాడు రాష్ట్రం మీద, ఈసారి ఫోకస్ చేశారు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా. ఈ రెండు కలిసి వర్కౌట్ అయిందని అనుకోవచ్చా? అంటే అది మనం రిజల్ట్ రోజున మాత్రమే ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు మిగతా అంతా కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే. మనకి వచ్చినటువంటి సర్వేల్లో ఒక 5 వరకు బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి సర్వేలు కొన్ని చెప్పే. ఒకవేళ 5, 6 వస్తే కనుక డెఫినెట్గా బీజేపీ సక్సెస్ అయినట్టుగానే. అట్ ద సేమ్ టైం ఇది ఒక హెచ్చరికలాగా అవుతుందా డిఎంకే పార్టీకి భవిష్యత్తులో? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారి చరిష్మా మనం చూసాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సౌత్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా గంపగుత్తగా అంతకుముందు లేని విధంగా ప్రతి గ్రామంలో వేసిన విధంగా ప్రతి గ్రామంలో ఇప్పుడైతే ఓట్లు పడ్డాయి. 150 నుంచి 100 నుంచి 150, 200, 300 వరకు కూడా పడ్డాయి చిన్న చిన్న గ్రామాల్లో. ఇక పెద్ద గ్రామాల్లో అయితే ఇంకా 50% పైన పడ్డాయి. ఇంకా ఇంకొక సర్వే ఇంకొక విషయానికి వచ్చినప్పుడు పట్టణాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పట్టణాల్లో కూడా మహిళలు కానీ, లేకపోతే అక్కడ రైతులు కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ మార్కెట్కి వెళ్ళినా కూడా చాలా మంది మోడీ గారికి వేసామని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. ఆ విధంగా చూసినట్లయితే ఈవెన్ తమిళనాడులో కూడా అదే స్ట్రాటజీ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం ఇంతకుముందు మీరు అన్నట్టుగా పెరియార్ గురించి చెప్పాలంటే, పెరియార్ గురించి అంతకుముందు ఏదైతే ఉద్యమం నడిపిండో, ఆ బిరుదు ఏదైతే వచ్చిందో, స్త్రీకి పురుషులకి సమానత్వం ఉండాలని ఒక భావన ఏదైతే తమిళ ప్రజల్లో తీసుకొచ్చి 5,000 మందితో ఒక సభ పెట్టి 5,000 మంది ఒక ఉద్యమాన్ని నడిపి 5,000 మంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా చేసిన ఉద్యమాన్ని బిరుదుగా వచ్చిందే పెరియార్. మనకందరికి తెలుసు, ఒక పెద్ద మనిషి లాగా, ఒక వైజ్ మ్యాన్ లాగా. సో అట్లా ఈ గత 70 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు, డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ దాన్ని వాడుకొని ఇప్పుడు ఈ రెండు పార్టీలే మరి ఇప్పుడు దాకా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చినాయి. అంటే ఒక పెరియార్ని ఎట్లా తీసుకొచ్చారంటే అక్కడ ఉన్న ప్రజలు కానీ కొంతమంది సెమీ గార్డ్ లాగా, లేకపోతే డెమీ గార్డ్ లాగా, లేకపోతే ఎప్పుడు చూసినా ఇప్పుడు మీరు మురళి గారు చెప్పినట్టుగా ఇంతకుముందు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయండి మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా. అక్కడ చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, మంచి పుణ్యక్షేత్రాలు. మనం అందరం కూడా అక్కడికి పోతాం బేసిక్ గా చెప్పాలంటే. కానీ ఈ రెండు పార్టీలు ఏంటంటే ఈ పెరియారుని ఉపయోగించుకొని, పెరియార్ ఉద్యమాన్ని, పెరియార్ భావనలు తీసుకుపోయి ఈ రెండు పార్టీలు ముందుకు తీసుకెళ్లి ఈ పెరియార్ లేకపోతే మాకు పుట్టుగతులు ఉండవు అనే విధంగా మన పబ్లిక్ లో దాన్ని తీసుకెళ్లి వాళ్ళ పార్టీలు నడిపించుకుంటున్నారు, ప్రభుత్వంలోకి వస్తా ఉన్నారు. సో దీనికి వ్యతిరేకంగానే ఇప్పుడు అన్నమలై గారు వచ్చారు. అన్నమలై గారిని అనుకుంటా పెరియార్ కంటే ఇంకా పెద్ద ఉద్యమం తీసుకోబోతున్నారు అనుకుంటాను. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మన సభలు పెట్టినా కూడా, బహిరంగ సభలు పెట్టినా కూడా, రోడ్ షో చేసినా కూడా, ఎప్పుడైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు లేని విధంగా ఇప్పుడు మంచి స్పందన వస్తుంది, పబ్లిక్ ఆదరణ పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఒకటి అన్నమలై ఫ్యాక్టర్ ఉంది, రెండోది మోడీ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్. అంటే ఇన్ని రోజులు కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఆప్షన్ లేక అటు ఇటు వేరే ఆప్షన్ లేక వాళ్ళకి ఇచ్చారా అధికారం అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆప్షన్ క్రియేట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఐ కరెక్ట్? కరెక్ట్ అండి, యువర్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు గత 70 సంవత్సరాలుగా ఈ రెండే పార్టీలు ఎంతసేపు ఉన్నా కూడా కులాలని, అక్కడున్న వాళ్ళ మనసుల్ని వాడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెరియార్ ఎంతసేపు ఉన్నా కూడా దాని ఉద్యమం తీసుకొచ్చి ఆయన భావాలు తీసుకొస్తారు తప్ప ఇక మిగతా ఏం లేదు. బేసిక్ గా చెప్పాలంటే హిందూ భావజాలం కానీ,
హిందూ భావజాలం లేవు, అక్కడ హిందూ సంస్కృతి కనపడకుండా చేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మరి మన చూసాం, ఉదయనిధి మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే వాళ్ళ 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 ఫ్యామిలీ మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ ఏంటంటే హిందూ జాతి అక్కడ ఉండకూడదు అన్న ఒక ఆలోచనతోటి మరి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ విధంగా కామెంట్లు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే మళ్ళీ వెనక్కి పోయి చూస్తే ఆ పెరియార్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మాకు ఇక రేపొద్దున బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ వస్తే మాకు పుట్టగతులు ఉండవనే ఒక ఆలోచనతో మరి దీన్ని మళ్ళీ ఈ కామెంట్లు చేస్తా ఉన్నారు. ఇది డెఫినెట్ గా ఆ తమిళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే కదా కొన్ని కామెంట్ల మధ్యలో వచ్చింది, సనాతన ధర్మం మీద కామెంట్లు చేయడం, ఇవన్నీ కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లో వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి రేపొద్దున పుట్టగతులు ఉండవేమో, మేము బతకలేము, ఇట్లాంటి ఇది వాడకపోతే అని చెప్పి ఒక ఈ భావనతోటి వీళ్ళు ఈ మాటలు, కమెంట్స్ మధ్యలో వేస్తా ఉంటారు, రిలీజ్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరండి. జనరేషన్ మారుతా ఉంది. ఒకప్పుడు అంటే చెప్తే విన్నారు, పెరియార్ గురించి, పెరియార్ ఉద్యమం గురించి, పెరియార్ మాటల గురించి చెప్తే విన్నారు. కానీ ఇప్పుడు వినటట్టు లేరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండి. ఇప్పుడు 3rd జనరేషన్ 4th జనరేషన్ ఇక్కడ వస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే తమిళనాడులో కూడా నేను చూశాను, బయట నేను కంట్రీలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చి మరి పెరియార్ లేరు, అది లేదు, వాళ్ళే క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి, హిందూ భావజాలాన్ని పెంచాలి, హిందూ భావజాలాన్ని మన సంస్కృతిని, హిందూ సంస్కృతిని పెంచాలని ఒక ఆలోచనతోటి నాకు ఒక నవభారత్ అనే ఒక ఇది ఉంది మనకి. అంటే అక్కడ బేసిక్ గా ఏంటంటే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. దీంట్లో ఏంటంటే సంస్కృతి, హిందూ భావజాలను పెంచాలని ఒక ఆలోచనతో, అంటే అన్ని స్టేట్ ని కలిపి ఒక నవభారత్ని ఒక సంస్థను స్థాపించి మేము నడిపిస్తా ఉన్నాం. దాంట్లో తమిళ ప్రజలు క్లియర్ కట్ గా చెప్తారు, మాకు చెప్పేవారు కూడా. ఎందుకంటే ఇట్లా జరుగుతా ఉంది, ఇట్లా ఉంది. ఇప్పుడు మన తమిళ ప్రజలందరూ కూడా మారుతా ఉన్నారు ఒక ఆలోచనతోటి మార్పు అయితే మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఓకే ఓకే మురళి గారు, మార్పు కనపడుతుంది. రేపొద్దున ఈ 5 మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఈ 5 స్థానాలు వస్తాయి. ఫ్యూచర్ లో మాత్రం మరి మంచి మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు. ఓకే ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.